లంచ్ చేస్తుంది. సాఫ్ట్ బోర్డు దీని యొక్క రేటు తక్కువ ఉంటుంది. దీని బోర్డు సమానం ఇంత పాపులర్ వెపన్ ఏదంటే AK-47. దీంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఫోల్డెడ్ పడుతుంది, ఒకటి వచ్చి 300 రౌండ్లు ఫైర్ చేస్తుంది ఒక నిమిషానికి. అక్కడ గన్ అవసరం. దీంట్లో 2 రకాలుగా ఫైర్ చేయొచ్చు. ఒకటి వచ్చి ఓకే సార్. నువ్వు చెప్పినా గుడ్ మార్నింగ్. అందరికీ తెలుసు, అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా మనము పోలీస్ కమెమరేషన్ డే కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ఒక 10 రోజుల పాటు పోలీస్ యంత్రాంగం నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
సో దాని భాగంగానే ఈ రోజు మనము ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో పోలీస్ వెపన్స్ ఉండొచ్చు, పోలీస్ వాడే డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, అదర్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు, అండ్ డాగ్ స్క్వాడ్ ఉండొచ్చు. సో ఇలాగా ప్రతి ఒక్క పోలీస్ వాడే ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా మనము డిస్ప్లే కింద పెట్టి పిల్లల్లో, భావి ప్రజలు, యూత్లో అండ్ అప్కమింగ్ పోలీస్ ఫోర్స్లో మనం వాళ్ళందరిలో కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఎలాగ ఫంక్షన్ చేస్తుంది అనేది తెలుసుకోవడంతో పాటుగా డిపార్ట్మెంట్ గురించి ఒక క్యూరియాసిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది, పిల్లల్లో ఉంటుంది. వెపన్స్ సంబంధించి ఉండొచ్చు, మనం వాడే గ్యాడ్జెట్ సంబంధించి ఉండొచ్చు. సో దన్నిటికీ గురించి ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా వాళ్ళలో అవగాహన తీసుకురావడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే కమింగ్ డేస్లో మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్, హెల్త్ క్యాంప్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనము ఎస్ఏ కాంపిటీషన్, డిబేట్ ఇట్లాంటివన్నీ కూడా మనము కంప్లీట్ కూడా చేసి ఉన్నాము. సో ఇవి మనకు అక్టోబర్ 31st దాకా ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ వాళ్ళ పిల్లలకు ఏమైనా అవకాశం యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓన్లీ పోలీస్ పిల్లల వరకే మాత్రమే ఉంది. సో చూద్దాం ఫర్దర్ గా మనము ఎలాగా స్కూల్ డెవలప్ అవుతుంది అనే దాని బేసిస్ మీద విల్ వర్క్అవుట్ అండి. వ్యాఖ్యలు చేస్తున్న వారి దాని మీద ఆల్రెడీ జరిగింది. సో యాజ్ పర్ దాట్ విల్ గో అహెడ్.